మాసికాల రహస్యం. కొంతమంది ఈ విధంగా అడుగుతూ ఉంటారు, మాసికాలు ఎందుకు పెట్టాలి, అసలు అన్ని మాసికాలు పెట్టాలా, అందులో కొన్ని మానివేయవచ్చా? ఇలా అనేక విధములైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటంతటికి సమాధానంగా ఈ మాసికాల గురించి, పిండ ప్రదానాల గురించి కొంచెం వివరణగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మహాభారతంలో చాలా మందికి తెలియని ఒక విచిత్రమైనటువంటి ఘట్టం ఉంది. అది వ్యాస ప్రసాదితమై ఈ విధంగా ఉంది. కురుక్షేత్రంలో జరిగిన భీకర సంగ్రామంలో 18 అక్షయునుల సైన్యం 18 రోజుల్లో నాశనమైంది. కలుగులోని ఎలుకల దాక్కున్నటువంటి దుర్యోధనుని సైతం బయటకు లాగి చంపివేశారు. ఆ తదనంతరం మృతులకు పూర్వక్రియలు, ఊర్ధ్వక్రియలు చేయడానికి అంతా కూడా గంగానది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ ప్రాంతమంతా కూడా హృదయ విదారకంగా తయారైంది. అప్పుడు అది చూసినటువంటి వ్యాసమహాముని వారందరికి కూడా ఒక వరం ఇచ్చాడు. చనిపోయిన వారిలో ఎవరిని ఎవరు చూడాలనుకుంటే వారిని చూసే వరం అక్కడికి వచ్చిన వారికి ఇచ్చాడు. దానితో అంతా తాము చూడాలనుకుంటున్న వారందరినీ కూడా స్మరించారు. వారు కోరుకున్న వారంతా అక్కడకు ప్రత్యక్షమయ్యారు. సంతోషంగా తమ ఇష్టలతో వారు గడిపిన కొద్దిసేపైన తర్వాత చనిపోయిన వారు మరల తిరిగి వెళ్ళిపోయే సమయం వచ్చింది. అప్పుడు వ్యాసుడు చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదలిస్తే వారు కూడా వెళ్ళవచ్చు అని మరో వరం కూడా ఇచ్చాడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారితో ప్రేతాత్మతో కలిసి వెళ్ళిపోయిన వాళ్ళైనారు. ఇది చాలా అరుదైన వరం. చనిపోయిన వారిని చూడవచ్చా అంటే ఈ చర్మచక్షువులతో చూడలేం. కేవలం జ్ఞానచక్షువులు, వ్యాసాది మహర్షులిచ్చే దివ్య చక్షువులతో మాత్రమే మనం చూడగలం అని ఈ ఘట్టం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే నేడు పితృయజ్ఞాలను అవహేళన చేసేవారు ఎక్కువ అయినారు. వేదాంతాలలో ఉన్నటువంటి మహాసాధనా రహస్యాలు చెప్పుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నితమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఈ పితృయజ్ఞానంలో ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలు ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు. కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారికి మాత్రమే ఇవి చేరుతూ ఉంటాయి. చాలా మందికి కొన్ని మంచి సందేహాలు కూడా వచ్చాయి. చనిపోయిన తర్వాత జీవుడు ఏమవుతాడు, అసలు మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి, దేవతగా ప్రేత ఎలా మారుతుంది, పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి అనేవి ఇందులోని ముఖ్యమైన ప్రశ్నలు. వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెప్తుంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అధర్వణ వేద శాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్య నైమిత్తిక కామ్యయజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందినటువంటి ఈ ఉపనిషత్తులో
ఈ రహస్యాలన్నీ కూడా చెప్పారు. బ్రహ్మదేవుణ్ణి దేవతలు మహర్షులు ఒకసారి ఈ విధంగా అడిగారు, మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏ విధంగా స్వీకరిస్తారు అనే ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత పాంచభౌతికమైనటువంటి శరీరం నుంచి పంచభూతాలు అన్నీ కూడా విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచి వెళ్ళిపోతాడో పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళ్ళిపోతాయి. ఇది ఆధునిక వైద్య శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించినదే. దీనిలో ముందుగా గాలి వెళ్ళిపోతుంది, అంటే ఊపిరి తీసుకోవడం ఆగిపోతుంది. దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తర్వాత అగ్ని పోతుంది, శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళ్ళిపోతుంది. తర్వాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తులోని 9 రంధ్రాల నుండి కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచి తప్పుకున్నాయో భూతత్వమైన ధాతువులు, ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటివి మిగులుతూ ఉంటాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేదిదే. ఇది పంచభూతాలు వెళ్ళిపోయే విధానం. నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటు ప్రతి ఒక్కరికి కారణ శరీరం, యాతనా శరీరం అని 2 ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలను మోసుకొని పోయే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళ్ళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి తోవన అవి వెళ్ళిపోతే మృతుని ప్రేత మాత్రం మిగిలి ఉంటుంది. ప్రేత ముందు 10 రోజులు తన ఇల్లు, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తర్వాత 10వ రోజున సపింఢులు, సగోత్రికులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తిపడి అది 10 రోజుల తర్వాత తన వారిని నా అనుకునే వారిని వదిలి వెళ్ళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజులు క్రియలు పూర్తి అయి మధ్య క్రియలు అయిన మాసికాలు జరిగి పూర్వక్రియలకు అర్హమైనటువంటి సపండీకరణం జరిగే వరకు ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపండీకరణం తర్వాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి, తాత, ముత్తాతల్లో ముత్తాతను ముందుకు జరిపి ఆయన స్థానంలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. ఇలా పితృదేవతా స్థానాన్ని పొందుతూ ఉంటుంది. దీనికి కావలసిన కొత్త శరీరం మాసికాల ద్వారా మనం చేసే ఏకోదిష్ట శ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్య శరీరాన్ని విడిచి కారణ శరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా కొత్త రూపం సంతరించుకుంటాడు. వీటిలో మొదటి పిండం ద్వారా కొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అంటారు. దీని తర్వాత మాంసం, చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి. మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది, అంటే మెదడు కలుగుతుంది. 4వ పిండం వలన ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి. 5వ పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 6వ పిండం వలన హృదయం,
మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి. ఆయు ప్రమాణం 7వ పిండం ద్వారా కలుగుతుంది. 8వ పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి. 9వ పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 10వ పిండం వలన కొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతూ ఉంటుంది. ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండ శరీరం నుంచి సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి రుణం తీర్చుకోవాలి. నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు కొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది. మిగిలిన పిండాల గురించి గరుడ పురాణంతో పాటు అనేక పురాణాలు కూడా చెప్తున్నాయి. అంతేకాక మృతుని శరీరం నుంచి పంచభూతాలు ఏ విధంగా దూరం అవుతాయో అదేవిధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి ఈ పంచభూతాలన్నీ కూడా కలుస్తాయి. ముందుగా జీవికి అస్తిత్వం ఇవ్వడానికి కారణమైన ఆకాశం అతనికి స్థలమిస్తుంది. ఆ తర్వాత అగ్ని, జలం, వాయువు, భూమి ఈ తత్వాలన్నీ కూడా అతనికి శరీరం కల్పిస్తాయని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది. కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దిశలో ఏర్పడక మృతునికి అంగవైకల్యం ఏర్పడుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసి దొరికని భోగ శరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించిన వారమవుతాం. మహా ఘోరమయ్యే తప్పు చేయకూడదు. మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణ చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్వం విడుదల చేయకపోతే ఆ తర్వాత తరాలు అన్ని ప్రేతతత్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, ఈ కర్తకు కూడా లాభం చేకూరుస్తుంది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం ఇటువంటిదే. ఇవి మన పురాణాలు, మన ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞ రహస్యాలు. ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైనటువంటి కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాం. దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల వారు పరమానందం పొంది మరింతగా మనకు సకల సంపదలు మనకు ఇస్తూ ఉంటారు. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన వారికి పూర్వక్రియలన్నీ కూడా చేసి వారిని తృప్తిపరిచి వారి అనుగ్రహం పొంది మనము ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. శుభం భూయాత్.